నా గౌతమనా ఆరా నా ఇంత ఇష్టంతో చేస్తున్నా నా బాడీ బిల్డింగ్ సుతాలకి ఎమెరికనా ఎక్కిస్తున్నాను. అవునా? అవునా? 10 రూపాయలు పెట్టినోడు చెప్తున్నానే మధ్య బాడీ బిల్డింగ్ ఈ గురించి. 10 రూపాయలు అనుకున్నా కూడా చెప్తున్నా అది బాడీ బిల్డర్ అందరికీ మనసులో ఉంది బ్రో. ప్రతి ఇంట్లో చుట్టాలు ఏం చేస్తారు, ఏం పని బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, పైసలన్నీ ఖరాబ్ చేస్తున్నారు, డైలీ 1500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అరే బాయ్, ప్యాషన్తో చేస్తారు, ఇష్టంతో చేస్తారు. ఒకరికి క్రికెట్ అంటే ఇష్టం, ఒకరికేమో సినిమా అంటే ఇష్టం, ఇంకొకరికి వచ్చేసి ఇంకొకటి అంటే ఇష్టం. అరే వీళ్ళు కూడా బాడీ బిల్డింగ్ ఇష్టంతో చేస్తారు బ్రో, అది ప్యాషన్. ఇది ఖరాబ్ అవ్వట్లేదు దీనివల్ల ఇంకొక నలుగురికి హెల్త్ విషయంలో నేర్పిస్తారు. వీళ్ళు కూడా మంచి డైట్ తీసుకుంటారు, ఈ దేనికి అలవాటు గారు, సిగరెట్లు తాగారు, మందు తాగారు, ఏం తాగారు. బాడీ బిల్డింగ్ అంటే ఒక కన్సిస్టెన్సీగా మంచి కన్సల్టెంట్గా చేస్తారు, అంటే ఒక డెడికేషన్తో ఉంటారు బాడీ బిల్డర్స్. వాళ్ళని మీరు ఏం అనకపోయినా పర్లేదు కానీ, ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ, డిస్కరేజ్ మాత్రం చేయకండి బ్రో ప్లీజ్. ఎక్కిరియాగానే అయితే ఇట్లాంటి మాటలు అయితే మాట్లాడకండి. ఎంకరేజ్ అనే చేస్తే చేయండి, లేకపోతే లేదు, కానీ ఇట్లాంటి అయితే చెప్పకండి. డైలీ 1500 ఖర్చు చేసి డైట్కి పెట్టి, అరే ఏం తెలియదు, ఒకడు వచ్చేమో డబ్బా తింటే అయింది అంటాడు, ఒకడు వచ్చేమో ఇంకోటి తిన అవుతుంది అంటాడు. అరే బాబు 3 గంటల వర్కౌట్ కష్టపడతారు, 3 గంటలు డైలీ వచ్చి వాళ్ళ వర్కౌట్ చేస్తుంటే పక్క నుంచి లోడర్ దాని విలువైందా అర్థమైందా? ఇప్పటి నుంచి బాడీ బిల్డర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇక్కడ మేము ఏ వీడియోలలో కూడా ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి కామెంట్స్, ఈ పనికిరాని గోడల మీద కూర్చొని పనికిరాని బ్యాచ్ పెట్టే కామెంట్స్ అయితే ఇంకోసారి పెట్టకూరి, సరేనా? ఎంకరేజ్ చేస్తే మంచి టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ఫర్ జిఎస్ ఫిట్నెస్ స్టూడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.